friends, welcome back to my channel. Its name is Manavasthai 1694. సో ఇప్పుడైతే ఈరోజు నేను ఫస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏ క్లాస్లో ప్రెజెంట్ ఉన్నాను, ఆ క్లాస్ ఇప్పుడు నాది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొత్త క్లాస్కి వెళ్ళబోతున్నాను. సో దాన్ని ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అన్నిటికన్నా లాస్ట్ ఎగ్జాము. అవి నాకు అటెండ్ చేయాలి ఇన్ ఫిబ్రవరి, నాట్ ఇన్ మార్చ్ 5 నుంచి తీసుకొని 17 వరకు నా ఎగ్జామ్స్ అనమాట. మధ్య లీవ్స్ ఉన్నాయి, ప్రిపరేషన్ హాలిడే. సో దానికోసం అనమాట. సో అందుకే ఇది నా లాస్ట్ వీడియో ఎగ్జామ్ ముందు. అంటే లాస్ట్ వీడియో అంటే నేను ఏ లాంగ్ వీడియోస్ చేస్తాను కదా, అందులో ఇది లాస్ట్ వీడియో. తర్వాత నార్మల్ షార్ట్ వీడియోస్ అలాంటివి నేను స్టడీ టిప్స్లో అలా చేస్తాను 3-4 లాగా. ఇది నా లాస్ట్ లాంగ్ వీడియో అనమాట. అంటే మళ్ళీ నేను మార్చ్ 17 తర్వాత 18 నుంచి నేను లాంగ్ వీడియోస్ వేయడం స్టార్ట్ చేస్తాను. దాని ముందు వరకు కొంచెం షార్ట్ వీడియోస్. ఓకే, సో అదనమాట. ఇది నా లాస్ట్ వీడియో అనమాట ఎగ్జామ్స్ ముందు. 18 నుంచి నేను లాంగ్ వీడియోస్, ఇంకా షార్ట్ వీడియోస్ వేస్తాను. మధ్యన నేను షార్ట్ వీడియోస్ వేస్తాను అన్నాను కదా, అవి కూడా స్టడీ కోసం వేస్తాను, నార్మల్ ఫనీ కాదు. ఎందుకంటే రేపటి నుంచి నేను మొబైల్ కూడా ముట్టాను. రేపు సండే అనమాట. సో రేపటి నుంచి నా అసలైన చదువు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. సో ఈరోజు నేను ఒక మంచి వీడియో మీతో తీసుకొచ్చాను. అది ఏంటంటే టాపిక్ కూడా చెప్పేస్తాను. సో లేట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో టాపిక్ అయితే ఏంటి అంటే నేను నా డైలీ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ అని కూడా చెప్తాను. సో దీని నుంచి ఏంటంటే ఓన్లీ ఇన్ 10 days మీ స్కిన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఆన్ వెరీ క్లియర్ స్కిన్, ఇంకా గ్లోయింగ్ స్కిన్లోన. మీ స్కిన్ ముందు డార్క్గా ఉంటే దాని నుంచి హెల్తీగా ఇంకా గ్లోయింగ్ అవుతుంది. లైక్ నాకు చాలా చేంజ్ వచ్చింది. యూ కెన్ సీ, నేను అన్నిటికన్నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ముందు ఒక వీడియో వేశాను డ్యాన్స్ది. సో అందులో అంటే మీరు చూడచ్చు, నేను నాకు అనుకుంటాను లేదు, ఐఎమ్ సో ఎంబారసింగ్. సో అప్పుడు నాకు చాలా పింపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అవేం లేదు, ఇక్కడ కొంచెం తగ్గుతున్నాయి. ఇటు వైట్ మొత్తం లేదు. సో ఇక్కడ అన్ని దగ్గర పింపుల్స్ ఉన్నాయి నాకు. సో అవన్నీ రిడ్యూస్ చేయడం అంటే మీకు స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేలా ఒక డే రొటీన్ చెప్తాను. ఇది మీరు ఆల్ టైమ్ యూజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ మై కరెంట్ ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ నుంచి ఫాలో చేస్తాను. ఎందుకంటే నేను మార్నింగ్ తర్వాత ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చెప్తాను. అంటే మధ్యలో నేను నైట్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం నైట్లో ఏమైనా స్కిన్ కేర్ చేస్తే అది మనకు తెల్లారింటికి కొంచెం బాగా రిజల్ట్స్ దొరుకుతాయి. సో అందుకే నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ నుంచి ఫాలో చెప్తున్నాను మీకు. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్కి వచ్చి అయితే ఫస్ట్లీ నేను ఎప్పుడు పడుకుంటానో అప్పుడు దానికి 10-5 minutes ముందు నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటా విత్ మామాఎర్త్ రైస్ ఫేస్ వాష్. ఇది నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను, స్కిన్ కేర్ వీడియోస్లోనే. సో ఇది చాలా అఫోర్డబుల్ ఇంకా అండ్ గ్రేట్. దీని రిజల్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇదే అనమాట ఒక పార్ట్ గ్లోయింగ్ స్కిన్కి. సో దాంతో నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. సో తర్వాత ఇట్ ఈస్ సో సింపుల్. సో ఏంటి అంటే కోకోనట్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, లేకపోతే ఆల్మండ్ ఆయిల్, లేకపోతే రోజ్ గుడ్నెస్ ఆయిల్. చాలా ఆయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు బ్రాండ్వి. పర్పుల్ యాప్లా గ్రీన్ కలర్ బాటిల్ దొరుకుతుంది, చిన్నది ఆల్ప్స్ గుడ్నెస్, పేరు గుర్తు రావడంది. నా బాటిల్ కూడా అయిపోయింది, ఆర్డర్ చేశాను నేను, గుర్తు రావడం లేదు. బట్ ఆయిల్ అని కొడితే మీకు అంత వస్తుంది, గ్రీన్ కలర్గా ఉంటుంది. లేకపోతే టీ ట్రీ ఆయిల్, నార్మల్ కోకోనట్ ఆయిల్, లేకపోతే దానికన్నా బెస్ట్ ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది కదా, అది తీసుకొని లైట్గా చేసుకొని కొంచెం ఎక్కువ తీసుకోండి.
తర్వాత డూ ఫేషియల్ మసాజ్. ఓకే, ఆ ఫేషియల్ మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మంది జావ్ బోన్ అనమాట, జావ్ బోన్ అంటారు అనుకుంటా, ఇది కొంచెం షార్ప్ అయ్యి ఇంకా ఫేషియల్ ఫీచర్స్ పెరుగుతాయి అన్నమాట. ఇది ఒక హ్యాబిట్ కూడా అయిపోతుంది స్కిన్ కేర్కి. సో ఇది ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత లిప్స్ కేర్, మనం ఎంత స్కిన్కి తీసుకుంటాం అంత లిప్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్లో ఒక పార్ట్ లిప్స్ అనమాట, అవి క్లీన్గా కనిపించాలి కాబట్టి అవి కొంచెం మాయిశ్చరైజింగ్గా చేయడానికి ఏదైనా లిప్ బామ్ మీరు తీసుకోవచ్చు. నేను చాలా లిప్ బామ్స్, కలర్ లిప్ బామ్స్ అలాంటివి న్యాచురల్ చెప్పాను వీడియోస్లో. ఇంకా నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను, చెర్రీ లిప్ బామ్ లిప్స్టిక్ లాంటిది. సో అది కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ చిన్న బాటిల్ లేకపోతే పెద్దదైనా వస్తుంది, వ్యాజ్లిన్ జెల్లీ అంటే పెట్రోలియం జెల్లీ, అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇది మీకు తెల్లారి లేచిన తర్వాత ఏం రిజల్ట్ ఇస్తుందంటే, మీరు ఒక్కసారి ఇలా చేయి పెడితే ఏమవుతుందంటే లైక్ సాఫ్టీ అండ్ కొంచెం గ్లో వస్తుంది. సో ఇది మీకు కొంచెం హెల్ప్ చేస్తుంది, బట్ రోజు ఫాలో చేయండి, అప్పుడే రిజల్ట్స్ దొరుకుతాయి. సో తర్వాత అయితే నేను లేచిన తర్వాత నార్మల్ వాటర్తోని జస్ట్ అంటే నార్మల్ కూల్ వాటర్తోని జస్ట్ ఇలా ఫేస్ వాష్ చేసుకుంటాను. వితౌట్ అంటే మామయ్య ఫేస్ వాష్ యూజ్ చేయను, నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుంటా. తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేయను, జస్ట్ అలా ఉంచేస్తాను. సో తర్వాత నేను ఎప్పుడు స్నానం చేస్తానప్పుడు 1 minute. సో నేను అలా ఫేస్ వాష్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయితే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయితే నేను ఏమీ అప్లై చేయను స్కిన్కి, అలానే ఉంచేస్తాను. అంటే మాయిశ్చరైజర్ ఏమీ అప్లై చేయను, జస్ట్ అలానే. సో తర్వాత అయితే దాని తర్వాత నేను అంటే ఎప్పుడైతే నేను బాత్కి వెళ్తానో అంటే స్నానంకి వెళ్తానో అప్పుడు నేను దాని ముందు అంటే నార్మల్గా స్నానం చేసేసుకుంటా. తర్వాత నేను స్నానం చేసినప్పుడు కూడా యాడ్ చేస్తాను ఫేస్ వాష్, మళ్ళీ అంటే మామయ్య ఫేస్ వాష్ అప్పుడు రాస్తాను, దాంతో బాగా ఫేస్ వాష్ చేసుకుంటా. సో తర్వాత అయితే వచ్చేసిన తర్వాత నేను బాడీకి అయితే నార్మల్ నివ్యా బాడీ లోషన్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏవైనా బాడీ లోషన్స్ వస్తున్నాయి లైక్ వ్యాస్లిన్ బిగ్ బాటిల్, ఇంకా నివ్యాది షియా బటర్, అవి ఈ రెండు చాలా కొంచెం బాగున్నాయి అన్నమాట. ఇవి చాలా అఫోర్డబుల్ కూడా ఉన్నాయి, మీరు ఇవి తీసుకోవచ్చు. సో ఇవి నేను ఫస్ట్ నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే నేను ప్యాడ్రై చేసుకొని ఫస్ట్ నేను బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మీకు ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టి స్నానం చేసిన తర్వాత వచ్చి బాడీ లోషన్ రాసుకోండి, ఎందుకంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం అప్పుడే స్నానం చేసి వస్తాము, మన బాడీ కొంచెం కూల్గా ఉంటుంది, అంటే మనం ఏం రాసినా అప్లై అయ్యి కొంచెం మంచి రిజల్ట్ ఇచ్చేలాగా తయారుగా ఉంటుంది అప్పుడు. సో అందుకే వెంటనే ఏమైనా పని చేసి అలా 1 hour తర్వాత అలా మాయిశ్చరైజర్ రాస్తే దానికి ఏమీ ఫలితం ఉండదు, ఫలితంలా కనిపిస్తుంది బట్ రియల్గా ఉండదు. ఇలా చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. సో అందుకే సో ఇదనమాట. తర్వాత అయితే నేను ఫేస్కి అయితే వచ్చేసి నేను నార్మల్ నేను ఒక్కొక్క సిరమ్స్ అలాంటివి వాడతాను, నేను హెయిర్కి వాడతాను కానీ ఫేస్కి వాడను ఏంటి. సో ఫేస్కి అయితే నేను చాలాసార్లు చూపించాను అన్ని వీడియోస్లో, లాక్మీ పీచ్ మిల్క్ అని ఒక క్రీము, అది నేను 2024 December 1 నుంచి స్టార్ట్ చేస్తాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఇట్ ఈస్ బెస్ట్ అండ్ బెస్ట్. ఇది మీకు అమెజాన్లో ఎక్కడైనా మీరు నార్మల్ క్యాంటీన్కి ఎలా వెళ్ళినా, గ్రోసరీ షాప్కి వెళ్ళినా, స్కిన్ కేర్ ఐటమ్స్ దగ్గర చూస్తే మాయిశ్చరైజర్స్ దగ్గర ఇది మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. చిన్న ప్యాక్ ఉంటుంది, పెద్ద ప్యాక్ ఉంటుంది. ఇట్ ఈస్ మై ఫేవరెట్ అనమాట. సో నేను అదే యూజ్ చేస్తాను, మేకప్స్కి ఎన్నిటికైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదే యూజ్ చేస్తాను. తర్వాత లిప్ బామ్ అంతే. సో ఇదనమాట. సో తర్వాత సేమ్ టు సేమ్ నేను ఈవినింగ్ చేస్తాను, ఇదే ప్రాసెస్ అనమాట. ఇదే ప్రాసెస్ నేను ఈవినింగ్లో చేస్తాను, బట్ ఈవినింగ్లో స్నానం చేయను. సో స్నానం చేయను కాబట్టి ఈవినింగ్లో నేను నార్మల్ వాటర్, మళ్ళీ నేను తెల్లారి లేచినప్పుడు ఎలా ఫాలో చేస్తానో అలా ఫాలో చేస్తాను అనమాట. సో మామయ్య ఫేస్ వాష్ వాడను. సాయంత్రం నేను నార్మల్ కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటా.
అండ్ తర్వాత అయితే కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటా. తర్వాత నార్మల్ మాయిశ్చరైజర్ ఇంకా లిప్ బామ్ ఇదనమాట. సో నైట్ నేనేం చెప్పాను అది ఫాలో చేస్తాను. సో నైట్ అనమాట నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే ఒక్కొక్కసారి నాకు పింపుల్స్ అలా వచ్చేస్తాయి. ఎందుకంటే యూనో నాకు స్వీట్స్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేదు కదా, నాకు చూస్తే అర్థమవుతుందేమో. అయ్యమ్మల్ అంటే నేను లవర్ అనే చెప్పచ్చు. స్వీట్స్కి చాక్లెట్స్కి నేను పెద్ద 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 ఫ్యాన్ కూడా కాదు, కానీ లవర్ అనమాట నేను. నాకు ఇంత ఒక బకెట్ ఇచ్చేయండి, షుగర్ వచ్చిన అంటే ముసలోళ్ళకి అలా షుగర్ ఉంటుంది కదా, అది నాకు వచ్చిన ఆనందంగా తింటాను. ఇంత పెద్ద బాక్స్ చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ లోకంలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని స్వీట్స్ ఉన్నాయి అన్నీ తెచ్చిన ముందు పెడితే అది టేస్ట్ ఉన్నా లేకపోయినా అది చూస్తే నాకు తినాలనిపిస్తుంది, నేను తినేస్తాను. సో దానివల్ల నాకు కొంచెం ఒక్కొక్క పింపుల్స్ అలా లేస్తుంది. అలాంటప్పుడే నేను ఆయిల్ ఫాలో చేస్తాను. ఫస్ట్ మామాఎర్త్ ఫేస్ వాష్ ఫాలో చేస్తాను. తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటాను అంటే మసాజ్ చేసుకోవడానికి. తర్వాత ఎక్కడెక్కడ నాకు పింపుల్స్ ఉన్నాయంటే ప్యాచ్ పెట్టడానికి నేను ఒక ప్యాచ్ యూజ్ చేస్తాను. అది క్వెంచ్ యాక్నీ ప్యాచ్ అనమాట. అది నేను ఒక వీడియోలో అన్బాక్సింగ్ వీడియో విత్ మామాఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ కూడా నేను అప్పుడే కొన్నాను. దాంతోనే అన్బాక్స్ చేసుకున్నప్పుడు నేను అది కూడా చూపించాను, మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లో ఉంది. సో అది పెట్టుకుంటాను. ఎక్కడ పింపుల్ ఉందో అక్కడ కొంచెము ఆయిల్ ఉంటుంది కదా, అక్కడ తుడిచేసి లైట్గా ట్యాప్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని ఇంకా తెల్లరికి తీసి చూస్తే పింపుల్ కాదు. సో అదనమాట. సో ఇదనమాట ఈ కరెంట్ స్కిన్ కేర్. మీరు ఒక 30 డేస్ వరకు, 30 డేస్ కూడా ఓన్లీ 10 డేస్లోనే యూజ్ చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. 10 into 30 అంటే 30 డేస్ ఫుల్గా అంటే ఈ స్కిన్ కేర్ ఫాలో చేస్తే, దాని ముందు కూడా ఫాలో చేస్తే రిజల్ట్స్ ఒక యాక్టర్ కంటే కూడా హై పొజిషన్లో ఉంటాయి. సో ఇదే అనమాట. నేను ప్రెజెంట్ ఇప్పుడు చెప్పాలంటే నేను కూడా అవి యూజ్ చేస్తాను ఆ రెమెడీస్. సో ఓ పింపుల్ వచ్చిందా, ఈరోజు నేను ప్యాచ్ వేసుకుంటా. ఓ ఇక్కడ కూడా వచ్చింది. ఓకే నేను యూజే చేస్తాను ఇవన్నీ, అంటే యూజ్ కాదు, ట్రై చేస్తాను. సో ఇంతే అనమాట. సారీ. ఓకే, సో ఇదనమాట వీడియో. సో లాంగ్ వీడియోస్కి బాయ్ చెప్పేద్దాం ఫర్ మార్చ్ 18 డేట్ వరకు. సో తర్వాత లాంగ్ వీడియో ఫస్ట్ నేను పెడతాను 18కి. 17 మొత్తం నేను రెస్ట్ తీసుకుంటాను. 17కి నేను షార్ట్ వీడియోస్లో ఫన్నీ చేస్తాను. తర్వాత 18 నుంచి ఫన్నీ వీడియోస్ అన్నీ A to Z చేస్తాను. సో మధ్య స్టడీ షార్ట్ వీడియోస్ చేస్తాను, అవి మీరు చూడొచ్చు. సో అంతేనమాట. బాయ్. సో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా అయితే ఐ థింక్ అవుతాయి. సో దానికోసం వెల్ ప్రిపేర్డ్ అవ్వండి అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.